guys, welcome to my channel Nomadic Pari. ఎలా ఉన్నారు మీరందరూ? I'm sure మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఇప్పుడు నా ఫేస్ లో ఈ రంగు ఏంటి అనుకుంటున్నారా? హోలీ అయితే రేపు, అయితే ఈ రోజు ఏంటి? ఇప్పుడే నేను మా సొసైటీ SMR వినయ్ ఫౌంటైన్ హెడ్ కిందకి వెళ్ళి హోలికా దహన్ అటెండ్ అయ్యి వచ్చాను. అండ్ ఇట్ వాజ్ జస్ట్ ట్రెమెండస్. ఆ మధ్యలో ఎవరో నా ముఖంలో ఇట్లా పోసేశారు, సో నా మైక్ మొత్తం అయిపోయింది. సో వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి కదా కింద ఏం జరిగింది, ఎట్లా జరిగింది. సో ఇప్పుడు కొన్ని నిమిషాలు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం జరిగింది అది మీరు చూడండి. సో లెట్స్ గో బ్యాక్. So we are going to our back gate. Back gate lo Holika preparations unnai. This is our SMR Vinay Fountain Society. Let's go. Celebrations already started. Holika Dahan. హోలికా దహన్ ఇప్పుడు ప్రాబబ్లీ దీన్ని మొత్తం అది చేస్తారు. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ద ఎంటైర్ కమ్యూనిటీ హ్యాస్ కమ్ డౌన్. సో లెట్స్ సీ హౌ దిస్ హోలికా దహన్ గోస్. ఆల్ రైట్, నేను ఇప్పుడు మీకు హోలికా దహన్ స్టోరీ చెప్పబోతున్నా. హోలికా దహన్ మనం హోలీ ఒక్కరోజు ముందు సెలబ్రేట్ చేస్తాం. దీని వెనక స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు హిరణ్యకశ్యప్ అని ఒక రాజా ఉండేవాడు. అతను బ్రహ్మాజీది చాలా కఠినమైన తపస్య చేసి అతని దగ్గర వెళ్ళి ఒక వరదాన్ అడిగాడు. అతను ఏం కోరుకున్నాడు? నేను ఈ ప్రపంచంలోని అమరైపోవాలి. కానీ బ్రహ్మాజీ అతనికి ఏమన్నాడు? అది కుదరదు, నేను ఇట్లాంటి వరదాన్ నేను ఇవ్వలేను. అయితే అతను ఏమన్నాడు? ఓకే, ఇది మీరు నాకు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలోని ఏ వస్తువు అయినా, ఏ అస్త్ర అయినా, మనిషి అయినా, దేవత అయినా, నన్ను ఇంట్లో అయినా, బయట అయినా, చీకటి అయినా, పగలైనా నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ముట్టుకోలేరు. అట్లాంటి ఒక వరదానం నాకు ఇవ్వు. బేసిక్లీ నేను అమరైపోవాలని అతను ఇండైరెక్ట్గా వరదాన్ని అడిగాడు. దానికి బ్రహ్మాజీ ఓకే తథాస్తు అని అతనికి వరదాన్ని ఇచ్చేశాడు. వరదాన్ని ఇచ్చిన వెంటనే ఇతను చాలా క్రూరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. జనాల్ని చాలా హింసించడం స్టార్ట్ చేశాడు. అండ్ అతన్ని వర్షిప్ చేయకపోతే, నన్ను దేవుడుగా మీరు పూజ చేయకపోతే వాళ్ళని చాలా హింసించడం, కొట్టడం. కానీ మళ్ళీ హిరణ్యకశ్యప్ మీరే మా దేవుడు అంటే వాళ్ళతో కరెక్ట్గా ఉండడం. ఇట్లా జనాల్ని అతను చాలా హింసించాడు. కొంతకాలం తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే ప్రహ్లాద్. ప్రహ్లాద్ ఒక పెద్ద విష్ణు భక్తు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది ఇక్కడ అంటే, చిన్నప్పటి నుంచి ప్రహ్లాద్ని వాళ్ళ ఫాదర్ హిరణ్యకశ్యప్ని పూజించమంటే అతను ఎప్పుడు ఒప్పుకోలేదు. నేను విష్ణు భక్తి, నేను పరం విష్ణు భక్తి, నేను విష్ణు దేవుడినే నేను పూజిస్తా. ఒకప్పుడు అయితే ఇది చూసి హిరణ్యకశ్యప్ ఇరిటేట్ అయిపోయి చాలాసార్లు అతన్ని చంపడానికి ట్రై చేశాడు. కానీ ప్రతిసారి విష్ణుదేవత అతను వచ్చి కాపాడాడు. సో ఇవన్నీ చూసి చాలా కోపమై, చాలా ఇరిటేట్ అయ్యి ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే హిరణ్యకశ్యప్ చెల్లె వచ్చింది. హిరణ్యకశ్యప్ చెల్లె హోలిక, తన పేరు హోలిక. తను వచ్చి అడిగింది, ఏమైంది అన్నయ్య, మీరు ఎందుకు ఇంత టెన్షన్లో ఉన్నారు? అయితే అతను ఏమన్నాడు? నాకు అర్థం అవ్వట్లేదు, నా కొడుకు ప్రహ్లాద్ని నన్ను పూజించమంటే అతను విష్ణుదేవుడిని పూజిస్తున్నాడు, ఇదంతా నాకు నచ్చట్లేదు, నేను ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేసినా కూడా ఏదో రకంగా ఎస్కేప్ అయిపోతాడు. అంటే తనేం చెప్తుంది, నేను ఒక పని చేస్తా, నాకు ఆ వరదానం ఉంది, నేను మంటలో వెళ్తే నాకేం అవ్వదు. ఎందుకంటే హోలికా దగ్గర ఒక బ్లాంకెట్ ఉంటుంది కప్పుకోవడానికి. ఆ బ్లాంకెట్ తను కప్పుకుంటే తను మంటలో వెళ్తే తనకేం అవ్వదు, తను ఈజీగా బయటకు వచ్చేస్తుంది. హిరణ్యకశ్యప్ ఓకే అంటాడు. తను వెళ్ళి మంటలో ప్రహ్లాద్ని తీసుకొని కూర్చుంటుంది. కానీ చూస్తూ ఉంటే ఆ బ్లాంకెట్, ఆ కప్పుకొన్న వస్త్రం ఉంది కదా, అది ప్రహ్లాద్ పైన వచ్చి పడుతుంది. సో ఇట్లా హోలిక ఆ మంటలో మొత్తం కాల్చి బూడిద అయిపోయి చచ్చిపోతుంది. అండ్ ప్రహ్లాద్కి ఏమవ్వదు. మరొకసారి విష్ణుదేవుడు ప్రహ్లాద్ని కాపాడుతాడు. సో ఇట్లా హోలిక ఆ రోజు కాల్చి మొత్తం బూడిద అయిపోయింది కదా, అందుకే ఆ సందర్భంగా మనం హోలికా దహన్ సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఈ స్టోరీ మోరల్ ఏంటి? చెడు ఎంత బలమైనా ఎప్పుడు గెలుపు మంచిదే అవుతుంది. చెడు పైన మంచి గెలుపు. ఈ స్టోరీ మొత్తం
మొత్తం మీరు మోరల్ చూస్తే. సో అందుకే మనం హోలికా దహన్ సెలబ్రేట్ చేస్తాం నెక్స్ట్ డే మంచి మంచి కలర్స్తో. అండ్ హ్యాపీ హోలీ గైస్. ఐ హోప్ నా తెలుగుతో ఈ స్టోరీ మీకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో హోలికాని ఇప్పుడు ఇట్లా రెడీ చేస్తున్నారు, మొత్తం గీ అండ్ ఎవ్రీథింగ్ వేసి. చాలా మంచి పూజ జరిగింది. హోలికా దహన్ అవుతుంది ఇప్పుడు. హ్యాపీ హోలీ. సో ఇది ఇప్పుడు నేను హోలికా దాంట్లో వేస్తున్నా. మా ఇంటి అన్ని బ్యాడ్ నెగటివిటీ ఆల్ అన్నీ ఆ హోలికా దహన్తోనే మొత్తం కాలిపోవాలని ఆ భగవంతుడిని కోరుకొని మనస్ఫూర్తిగా దీంట్లో నేను వేస్తున్నా ఇప్పుడు. पंडित जी टीका लगाओ ना. थैंक यू. ऑल राइट गाइज, होलिका दहन लो వేసాము. అండ్ ఇది ఫస్ట్ టైం నేను అఫీషియల్గా అటెండ్ అయ్యాను అండ్ దిస్ వాజ్ ఫన్. సో హోలికా దహన్ ఇట్లా మంచిగా అక్కడ అయింది. అండ్ ఇప్పుడు ఐ వాంట్ టు విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హోలీ. అండ్ ఇప్పుడు మేము పైకి వెళ్తాం అండ్ రేపు హోలీలో రచ్చరచ్చ చేస్తాం. సో కాంట్ వెయిట్. అండ్ దిస్ వాజ్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చూసారు కదా. సో ఇట్లా మేము కిందకి వెళ్ళి హోలికా దహన్ ఇంత మంచిగా పూజ జరిగింది, మొత్తం చూసాము వెళ్ళి. ఇట్ వాజ్ వెరీ నైస్. ప్రసాదం తిన్నారు. మా సొసైటీ వాళ్ళు చాలా బాగా చేశారు. చూసి చాలా తృప్తిగా ఆనందంగా ఉంది. అండ్ రేపు హోలీ కోసం ఐ జస్ట్ కాంట్ వెయిట్. హోలీకి రేపు రచ్చ చేయబోతున్నాము. సో విదౌట్ మిస్సింగ్ వాచ్ మై హోలీ వ్లాగ్ ఆల్సో. అండ్ నౌ ఐఎమ్ గోనా సే బాయ్. అండ్ మీ హోలికా దహన్ ఎట్లా జరిగింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫర్ నౌ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ do not forget to press the bell icon. Happy Holi guys!